నమస్తే అండి. ఈరోజు మొన్న మీరు దుర్గాది వీడియో చూశారు కదా, ఆ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాం. 5-6 రోజులు అయిపోయింది కాబట్టి ఈరోజు వెళ్ళి అసలు ఆమె ఎలా ఉంది ఏంటిది, తర్వాత బట్టలు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తాం కాబట్టి ఆమె ఉపయోగపడతాయి. మొత్తానికి అయితే ఆమె కోసం బట్టలు కూడా తీసుకున్నాం అండి. ఇది ఆమె కోసం తీసుకున్నాను. తర్వాత అక్కడ ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం నేను బట్టలు తీసుకున్నాను. ఇది కూడా దుర్గాకి నైట్ బట్టలు. ఎలా ఉన్నా బాగున్నావా? బాగుందా? చూసారు ఎంత ఇబ్బంది పడిపోయావు. చూడు నీకు బట్టలు తెచ్చా. నేను చేస్తానమ్మా. ఆ రోజు కూడా ఎందుకు నువ్వు తిడుతున్నావు? ఇచ్చావు రుద్దున్నా నీకు? మంచిగా ఉంది అమ్మగారు. చూస్తున్న దుర్గా సోదరి కాలుపై ఎవరో బలంగా కొట్టడం వల్లనో లేదా మరేదైనా కారణం వల్లనో దెబ్బ తగిలింది. సోమవారం ఆమెకు ఆపరేషన్ జరగనుంది. ఆపరేషన్ విజయవంతమై ఆమె త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థిద్దాం. మోసపోయిన ఒక ఆడబిడ్డ ఆవేదన, ఒక కదిలించే గాథ. 15 ఏళ్ల క్రితం ఎంతో ఆశలతో అడుగుపెట్టిన ఆమె సంసారంలో పండు అనే బాబు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు ఒక బాధ్యత లేని భర్త దొరికాడు. పెళ్లైన ఏడాదికే తన భార్యను పసిబిడ్డను వదిలేసి అతను మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ కిరాతకుడు తన రెండో భార్యతో దుర్గను వదిలించుకోవాలని ఒక నీచమైన ప్లాన్ వేశాడు. నిజానికి దుర్గకు పిచ్చి లేదు, ఆమె చాలా ఆయోగ్యంగా ఉండేది. కానీ ఆ తప్పులు కప్పిచుచ్చుకోవడానికి లోకానికి ఆమెను ఒక పిచ్చిదానిలా చూపించి గాలికి వదిలేశాడు. దిక్కులేని స్థితిలో భర్త దగ్గరికి మళ్లీ వెళ్లిన దుర్గను అతను దారుణంగా కొట్టి రోడ్డుపైకి గెంటేశాడు.
చేశాడు. ఆ అవమానం వల్ల ఆమె మతి స్థితిమం కోల్పోయింది. గత 12 ఏళ్లుగా ఆమె రోడ్ల మీద నరకం అనుభవించింది. ఎండకు ఎండి, వానకు తడిసి, దుర్మార్గుల చేతిలో దెబ్బలు తిని చివరికి తన కాలు కూడా పోగొట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె నిర్మల ఉదయ్ ఆశ్రమంలో సురక్షితంగా ఉన్న ఆమె కోల్పోయిన వసంతం మళ్లీ తిరిగిరా. ఈ నిజమైన మగాడు అంటే కష్టాల్లో ఉన్న ఆడపిల్లను ఆదుకునేవాడు, తనని నమ్మిన భార్యను కంటికి రెప్పలా చూసుకునేవాడు. దుర్గ భర్త లాంటి కొందరు చేసే పనుల వల్ల సమాజంలో అబ్బాయిలందరికీ చెడ్డ పేరు వస్తుంది. అమ్మ పేరుతో మోసం చేసేవారు ఎవరైనా సరే వారి వల్ల 2 కుటుంబాల గౌరవం మంటగలుస్తుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి. కన్న తల్లిదండ్రుల కంటే మీ మంచే కోరేవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. వారి గౌరవాన్ని కాపాడండి. మీ భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకోండి.